గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. చిన్న కుటుంబం కానీ పెద్ద కష్టం. ఇద్దరు పిల్లలు కూడా ఎస్ఎంఏ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఇద్దరు చిన్నారులు మనం చూడొచ్చు. శివ సహస్ర, అదేవిధంగా మహావీర్. రీసెంట్గా మన ఒక పునర్విక అనే కిట్ గురించి కూడా చూసాం. చాలా మంది దాతలు ఆర్థిక సహాయాన్ని అందించి కష్టంలో మా అందరం కూడా నీకు తోడున్నామంటూ కొన్ని లక్షల చేతులు ఆమెకి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. సో అలాంటి పరిస్థితి ఈ ఇద్దరు చిన్నారులతో కూడా ఏంటంటే 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఒక్కొక్కరికి, అంటే ఇద్దరు పిల్లలకి దాదాపు 32 కోట్ల రూపాయల ఇంజెక్షన్స్ ఇస్తే గానీ వీళ్ళిద్దరు ప్రాణాలు కూడా నిలవని పరిస్థితి. సో పేరెంట్స్ ఇద్దరు కూడా ఫైనాన్షియల్గా చాలా డల్ పరిస్థితి. వీరి ప్రదేశం ఏంటంటే, వీరు ఎక్కడి నుండి వచ్చారంటే మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుండి వచ్చారు, బెల్లంపల్లి ప్రాంతం నుండి. ఇక్కడ విజయనగరం ఎస్కోట వరకు వచ్చారంటే ఏ దాత అయినా స్పందిస్తారేమో, ఏ దాత ఎవరు ఒక్క రూపాయి సహాయం చేసినా మా పిల్లలకి జీవం పోసే విధంగా ఉపయోగపడుతుంది అంటూ వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఒకసారి మాట్లాడదాం ఆ పేరెంట్స్తోని. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. అసలు ఎక్కడ మంచిర్యాల డిస్ట్రిక్ట్, ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ విజయనగరం ఎస్కోట, ఇంతవరకు ఇద్దరు పిల్లలు కూడా నేను గమనిస్తున్నాను, పిల్లలు కాసేపు కూడా కుదురుగా నించోలేకపోతున్నారు, చాలా టైర్డ్ ఫీల్ అవుతున్నారు. అంటే మీది ఆర్థికంగా చాలా డల్ పరిస్థితి ఇది, కానీ వచ్చిన కష్టం మాత్రం కోట్లలో. మనం కనీసం ఒక కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయి కూడా మన లైఫ్లో ఎప్పుడు అంత సంపాదించలేమేమో, కానీ అన్ని కోట్ల రూపాయలు ఇంజెక్షన్ ఇస్తే గానీ వీళ్ళిద్దరు ప్రాణాలు నిలబవంటే సార్ ఆ కష్టాన్ని ఎలా తట్టుకుంటున్నారో మీకు నిజంగా చేతులకు నమస్కరించవచ్చు. మ్యామ్ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అంటే ఎవరైనా హెల్ప్ చేస్తానని మీకు భరోసా ఇచ్చారా? అంటే ఎవరు హెల్ప్ చేయట్లేదు, అంటే ప్రజలు మాత్రమే హెల్ప్ చేసి ఇప్పటి వరకు. మామూలు మనుషులు ఇట్లా మన తీరు ఉన్న వాళ్ళే హెల్ప్ చేస్తారు, కానీ ఏ న్యాయపడైనా అంటే ఎవ్వరు, అంటే గవర్నమెంట్ కానీ ఎవరైతే ఇప్పటి వరకు మనకు సపోర్ట్ అయితే చేయలేదు. ఇప్పటి వరకు అయితే మా పిల్లల్ని పట్టుకుని 2021 నుంచి అయితే బాధపడుతున్నాం మేము. అంతటా వెళ్తున్నాం వస్తున్నాం ఎవరైనా ఇంత అంటున్నారు, కానీ ప్రతి ఒక్కరు ఒక్కొక్క రూపాయి వేసి పిల్లల్ని కాపాడదామని అయితే ఎవరు ముందుకు వస్తలేరు అక్క. ఆ విషయంలో అయితే బాగా బాధ. నా ముందు నా పిల్ల నిలుచుంటే కూర్చుంటే లేవలేదు. ఆ బాధ ఏందో మామూలుగా ప్రతి ఒక్క తల్లికి అర్థమవుతుంది. మామూలుగా ఒక జ్వరం వచ్చిన మనిషి ఇంట్లో కూర్చుంటే ఎట్లా ఏ విధమైన బాధ ఉంటుందో అర్థమవుతుంది, మనం లేకపోతే ఒక రోజు తినకపోతే. అలాంటిది నా పిల్లని పట్టుకుని రోజు నా బిడ్డకి ఏంది ఇట్లా వచ్చింది, ఏంది బాధ అనే బాధ చాలా అంటే చెప్పలేము. అంటే ఒక్క బిడ్డ అంటే ఎంతమంది పిల్లలున్నా ఆ తల్లికి ఆ బిడ్డలే ఇంకా సర్వస్వం. ఒక్కరితోనే కష్టం. ఒక చిన్న జ్వరం వస్తే పిల్లల్ని అంటే వాళ్ళని అప్పుడు మనం సాకడం చాలా కష్టంగా ఫీల్ అవుతుంటాం. ఇంట్లో పని ఒక పక్క, ఫైనాన్షియల్గా ఒక పక్క, అదేవిధంగా అన్ని. అలాంటిది ఇద్దరు పిల్లలు కూడా ఒకేలాగా హెల్త్ ఇష్యూ ఒకే టైప్లో ఫేస్ చేస్తున్నారు. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇద్దరు పేరెంట్స్? ఆయన బయటికి వెళ్ళి ఆయన ఏం చేస్తారమ్మా? వర్క్ చేస్తాడు, తన ఇంట్లో ఉండడు. దాకా నేనే చూసుకోవడం. తను మార్నింగ్ లేసి వెళ్తే నైట్ వరకు ఆఫీస్ లో ఉంటాడు. ఇద్దరిని నాతో అయితే లేదు. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అమ్మ సపోర్ట్ తీసుకుంటున్నా. అంటే ఇద్దరితో నాతో అయితే తినబెట్టడం, పడుకోబెట్టడం, మామూలు 1 గంట సేపు స్కూల్లో కూర్చోబెట్టి తీసుకురావడం, ఒక మనిషి వీళ్ళకున్న ఇంట్లో పనులకు. స్కూల్ కి వెళ్తారా వీళ్ళిద్దరు? 1 గంట సేపు వెళ్తారు అక్క, కూర్చోబెట్టి 1 గంట తర్వాత మళ్ళీ తీసుకొని వస్తారు ఇద్దరిని. ఎస్ఎంఏ వ్యాధి అసలు నిజంగా పేరు వినడానికి కూడా ఇప్పుడు భయం వేస్తుంది. ఎందుకంటే నార్మల్గా వచ్చే ఫీవర్స్కి హాస్పిటల్కి వెళ్తేనే లక్షలు వదిలేస్తున్నాయి. ఇంకా తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చేంత వరకు భయం వేస్తుంది. మనం జ్వరం అనుకొని వెళ్తే అక్కడ ఇంకేది డయాగ్నోసిస్ అవుతుందో, ఇంకే డిసీజ్ బయటపడుతుందో అనేసి అని. అలాంటిది ఎస్ఎంఏ వ్యాధి అసలు పిల్లలిద్దరికి కూడా ఒకేలా వచ్చింది. వీళ్ళిద్దరికి అసలు ఎలా ట్రేస్ అవుట్ అయింది? అసలు పాప మాత్రం ఫస్ట్ బాగానే ఉండే, 3 సంవత్సరాల వరకు బాగానే ఉండే. బాబు పుట్టిన తర్వాత పాప ఏంటంటే కింద కూర్చొని లేవడము చేయడం అట్లా చేసింది. ఏందా ఇట్లా కూర్చుంటే నన్ను లోకల్ డాక్టర్ హాస్పిటల్కి వెళ్తే పాలు ఎగ్గు పెట్టండి అన్నారు. తర్వాత ఏమన్నారు, లేదమ్మా పాపది కొంచెం వేరేలాగా అనిపిస్తుంది, మీరు ఎక్కడ తిరగకండి అమ్మ, ఎక్కడికి వెళ్ళినా చాలా డైరెక్ట్ నిమ్స్కి వెళ్ళండి అన్నారు. పాపను పట్టుకుని నిమ్స్కి వెళ్ళండి. టెస్ట్ రానికి 9 నెలల టైం పట్టింది, నెలకు ఒక టెస్ట్ అట్లా ఇట్లా.
తర్వాత పాప డెసిషన్ బయటపడంగానే బాబు ఎక్కించింది. ఉమ్, అంటే బాబు కూడా మంచిగా పుట్టింది కానీ ఇప్పుడు పాప కూడా బాగానే పుట్టింది కదా, ఎట్లుంటాడో తెలియదు కానీ యా. బాబు టెస్ట్ చేస్తే బాబు కూడా సేమ్ ప్రాబ్లం అని బయటపడ్డది. అప్పుడైతే ఇక చూడాలి అసలు ఈ ఆలోచన తట్టుకోలేము. ఇక దేవుడు ఇచ్చిన ఇద్దరు పిల్లలకు ఇద్దరికి ఇంత ఘోరం చేసిండు ఏందా అని, నా కడుపున పుట్టినందుకే ఇట్లా అయిందా ఏంది అని అంటే బాధ కూడా ఎక్కువ నాకు. అమ్మా మరి ఫస్ట్ ఇది తెలియగానే తట్టుకోవడం యాజ్ ఏ మదర్గా పేరెంట్స్గా చాలా కష్టం. ఎందుకంటే 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అంటే కొన్ని ఒక సర్జరీ చేస్తూ లేదంటే ఇంకా వేరే విధంగా అన్ని కోట్లు ఇద్దరికి కూడా వెచ్చించాలంటే అసలు మీరు వెంటనే ఆ విని మాట ఎలా తట్టుకోగలిగారు? అసలు తట్టుకోలేకపోయినాం. ఇక చెప్పలేము. ఇక అది అప్పుడున్న బాధ ఇక చెప్పలేము. ఇక ఉమ్, ఏంది మళ్ళీ ఈ ట్రీట్మెంటే లేదన్నారు. సరే అని అట్లా ట్రీట్మెంట్ లేదా, అయ్యో గిన్నిటికి మందులు కనిపెడతారు, ఇట్లా ట్రీట్మెంట్ వచ్చింది. వచ్చి కూడా లాభం ఏంటి? 16 కోట్లు. అసలు ఇంజక్షన్ వచ్చిన సంతోషం కూడా లేదు నాకు. ఆ నెంబర్ 16 కోట్లు అనేది వినేవరకు అసలు ఏంది 16 కోట్ల. మరి ఇది తెలియగానే ఫస్ట్ మనం డిస్కస్ చేసేది మన బాధను పంచుకునేది మన కుటుంబ సభ్యులతోటి. చెప్పగానే వారు కనీసం కొని ఎంతో కొంత మాకు తోచినంత సహాయం చేస్తామని వాళ్ళు ఏ విధంగా వచ్చిళ్ళు మా అక్క వాళ్ళైతే మనిషికి 10,000 ఇచ్చిళ్ళు. అంటే అప్పుడు బాగా హాస్పిటల్ తిరిగినాం, టెస్ట్ వీటికి అని బాగా తిరిగినాము. అప్పుడు కొంచెం హెల్ప్ అయితే వచ్చింది కానీ ఊకే ఎవరైనా ఎందుకు పెడతారు అక్క? 1 నెల 2 నెలలు ఇస్తారు కానీ ఇవ్వలేరు. ఒక 3 నెలలు అనుకో. కానీ ప్రతిసారి అయితే మనం అడగలేము. వాళ్ళు అసలు అంటే ఇప్పటి వరకు ఫండ్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారా మీరు? పిల్లల పేరు వచ్చిందా? కొంత అమౌంట్ వచ్చిందా? ఇంకెంత రావాలి? ఇప్పటి వరకు ఎంత వచ్చిందమ్మా అమౌంట్? 80 లక్షల వరకు. 80 లక్షల వరకు వచ్చింది అంటే ఇంకా చాలా. అది ఎన్నాళ్ళు బట్టి మీరు కలెక్ట్ చేస్తే ఆ 80 లక్షలు వచ్చింది? చాలా టైం పడుతుంది. ఇప్పటికైతే ఏంటంటే ఇప్పుడు మనం ప్రజలు ఇంత చేసిన గవర్నమెంట్ తలుచుకుంటేనే ఇది సాధ్యం. మామూలుగా మన లాంటి వాళ్ళు ఎంత మంది తెలుసుకున్నా అది తక్కువనే. కానీ గవర్నమెంట్ అనుకుంటే అది చాలా చిన్న విషయం. మామూలుగా ఇలాంటి పిల్లలు మా పిల్లలని కాదు, ఇలాంటి ఎస్ఎంఏ వాళ్ళ పిల్లలు ఎవరిని చూసిన బాధని నాకైతే నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క పేరెంట్. అంటే మొన్నటి వరకు కేవలం పునర్విక మాత్రమే ఎక్కడో అరుదైన వ్యాధి కొన్ని లక్షల్లోనూ ఎవరికో ఒకరికి వస్తుందేమో అనేసి ఆ ఒక్కరికే వచ్చిందేమో అనుకున్నాం. కానీ ఇంతమంది ఒకే ఇంట్లో కూడా బాధితులుగా ఉన్నారు ఆ పిల్లలంతా కూడాను. అసలు మా పిల్లల ఇమ్యూనిటీ పవర్ ఎలా ఉంటుంది? అసలు ఆ ఇంజెక్షన్ గురించి మీకు తెలియగానే తర్వాత ఇంజెక్షన్ ఇచ్చేలోపు కొంత ట్రీట్మెంట్ ఉంటుంది కదా, ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఇంత ముందుకు మనం ఏంటంటే పునరిక పాప పుట్టక ముందు కూడా సోషల్ మీడియాకి వెళ్ళామండి, కానీ అంత ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళలేదు. సో అప్పుడు మా ఫోన్ పే ఇట్లా పెట్టాం, బ్లాక్ అయిపోయి అక్కడికి అయిపోయి చాలా ముందుకు వెళ్ళలేదు. సో అప్పుడు కొంచెం వచ్చిన డబ్బుతో పిల్లలకు సిరప్ హాస్పిటల్ ఖర్చు పెట్టాము. ఇప్పుడు వీళ్ళ ఇమ్యూనిటీ ఏంటంటే ప్రతి ఒక్క మజిల్, హార్ట్ మజిల్ నుంచి లంగ్స్ ప్రతి మజిల్ ఇంపాక్ట్ అవుతుంది ఎస్ఎంఏ వల్ల. సో ఇప్పుడు దీన్ని లేవలేదు, నైట్ సొంతంగా ఆక్సిజన్ బ్రీత్ తీసుకోవడం కూడా ఇబ్బంది. సో తనంతా ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్కి వెళ్ళడం రావడం ఇదే అవుతుంది. బాబు పరిస్థితి కూడా అంతేనా? ఇప్పుడు బాబు పరిస్థితి కూడా అంతే. 3 సంవత్సరాల వరకు పాప ఎలా ఉందో బాబు కూడా సేమ్ కొంచెం యాక్టివ్ ఉన్నాడు. ముందు ఎలా అవుతుందో తెలియదు. ఇంత ముందుకు ఏంటంటే డాక్టరు ఒక మెడిసిన్ అంటే ఇదే ఏదో మెడిసిన్ ఉందో క్లినికల్ అంటే హ్యూమన్ ట్రయల్స్ లో ఒక మెడిసిన్ ఇచ్చారు. ఓకే. సో తను ఏమన్నారంటే మేము ఇంజెక్షన్ ఇస్తున్నాము, సో ఇలా యాజ్ అ పేరెంట్ కానీ మీరు బతుకుతాడా లేదా మేము చెప్పలేము, ఇంజెక్షన్స్ అయితే అంటే లైక్ మెడిసిన్ అయితే ఇస్తున్నాము. సో అది మనం ముందు పోను అది ఎలా వర్క్ అవుతుందో ఏమో తెలియదు, అది దాన్ని బట్టి చెప్పగలుగుతాము అని చెప్పేసి బాబుకి ఒక మెడిసిన్ ఇచ్చారు. బాబుకి ఇచ్చారు అంటే ట్రయల్ రన్స్ లో ఉన్నటువంటి మెడిసిన్ ని టెస్టింగ్ కోసం బాబుకి ఇచ్చారు. అది మేబీ మే నాట్ బి సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వకపోవచ్చు. అందుకోసమనే అంటే ఇంత ఉండే కదా సెట్ అయితే బాబన్నా సెట్ అవుతాడేమో, ఇంకా రాబోయే పిల్లలకి ఇంకా వేరే పిల్లలకి డబ్బులు మనం జమ చేయలేము, ఇవ్వలేము. అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ లా క్లినికల్ అయినా సరే ఒకవేళ సెట్ అయితే కావచ్చు, లేదంటూ లేదు. ఇప్పుడు ఎస్కోట, ఇక్కడ విజయనగరం ఎస్కోట వచ్చారు కదా, ఇక్కడ ఎవరైనా హెల్ప్ చేస్తామన్నారా? నవీన్ అన్నయ్య తీసుకొచ్చాడు. నవీన్ రామ్ సింగ్ అన్న చేయబట్టే ఇక్కడి వరకు వచ్చినాం. ఆ అన్న కూడా మాది పొలము కారు అయితే ఇంకా ఘోరమైన బాధ అనిపిస్తుంది. అంటే మా ఎలాంటి అన్నయ్య వాళ్ళు చాలా మంది ముందుకు వస్తే మనిషికి ₹1 వాళ్ళకి తోచినంత ₹5 అలా ఎంత కొంచెం వీలైతే అంత తొందరగా చేసినా మన పిల్లలకి ఎంతో కొంత పాప కన్నా హెల్ప్ఫుల్ అవుతుంది అని ఆలోచన అంతా.
రేపు ఆడపిల్ల ఇంకెట్లుంటుందో ఏమో. డాక్టర్లు అయితే వీల్ చైర్ అని చెప్పారు. ఇంకో 2 సంవత్సరాలు అయితే కొన్ని రోజులు అంటే ఇంత టైం ఉంటుందా? ఇన్ని ఇయర్స్ లోపే చెయ్యాలి, తర్వాత పెరుగుతూ ఉంటే లోపల బాడీ అనేది. ఇంత ముందుకు ఏంటంటే 2 సంవత్సరాల వరకు ఇంజక్షన్ అన్నాను మేడం. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా మళ్ళీ వచ్చింది 2 సంవత్సరాల నుంచి 18 వయసులో ఉన్న వాళ్ళకు కూడా వేయొచ్చు అన్నారు. కాకపోతే దాని మెడిసిన్ రేట్ లో కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్పేసి అన్నారు. సో పాప ఇప్పుడు 7 సంవత్సరాలు. ఇప్పుడు తను కొంచెం ఒక 2 అడుగులు వేసి పడిపోతుంది. మెడిసిన్ ఇవ్వడం వల్ల ఏంటంటే సో ఈ యాక్టివ్ ఇంకా దీనికన్నా దిగజారకుండా ఇలా ఉండి ఇన్ ఫ్యూచర్ లో మెడిసిన్ వస్తే ఇంకా బాగా ఉంటుంది, అందరి పిల్లలాగా ఉండగలుగుతుంది. సో ఏంటంటే SMA పిల్లల్లో ఉండే ఏంటంటే వీళ్ళ బ్రెయిన్ మెష్ చాలా బాగుంటుంది, చాలా యాక్టివ్ ఉంటారు చదువు విషయంలో అన్ని. సో ఇలాంటి పాపకు కొంచెం బతుకుతే రేపటి రోజున తనంటూ తను ఎంతమందికి హెల్ప్ చేస్తుందో, తను ఏమైతుందో దేవుడు తెలుసు. ఎస్, 2 పిల్లలు 2 కళ్ళు. తల్లిదండ్రుల తాపత్రయం ఏంటంటే కనీసం ఒక బిడ్డను బ్రతికించుకుంటే ఇంకో బిడ్డకి ట్రయల్స్ కోసం మెడిసిన్ ఇచ్చారు, బ్రతికితే ఆ బిడ్డ బ్రతుకుతాడు. లేదు అంటే ఇంకా దేవుని దయ, ఇంకా మా నోటంటే ఆ మాట కూడా చెప్పలేము. అదేవిధంగా ఇక్కడ నవీన్ రామ్ సింగ్ అనే ఒక యూట్యూబర్ హెల్ప్ చేస్తానని కాస్త భరోసా ఇవ్వడంతో తెలంగాణ దగ్గర మంచిర్యాల నుండి ఇక్కడికి వచ్చారు. అంటే పిల్లలకి ఎవరైనా హెల్ప్ చేస్తాము అని ఒక కాల్ చేస్తే చాలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి పిల్లలతోని ప్రాధాయపడుతున్నారు 2 తల్లిదండ్రులు కూడా. అంటే ఈ 2 కళ్ళల్లోని నీకు ఏ కన్ను కావాలంటే మనం సెలెక్ట్ చేసుకోవడం ఎంత కష్టమో, 2 పిల్లల్లో కూడా ఆ సేమ్ అదే వ్యాధి ఉంది, SMA వ్యాధి ఉంది. 2 పిల్లల్లో ఒకరికి ట్రీట్మెంట్ చేయిస్తామంటే యాజ్ అ పేరెంట్స్ గా వాళ్ళు ఎవరికి సజెస్ట్ చేస్తారు చెప్పండి? ఈ పాపకా లేదంటే బాబుకా, ఎటు తేల్చుకుంటారు? సో అయోమయ పరిస్థితి. అదేవిధంగా ఈ కుటుంబంని నిజంగా ఈ విషాదాంతం అంతా కూడా ఇటుకు చెందకుండా చేసేస్తుంది. ఇటు పిల్లల్ని పట్టుకొని 2 పిల్లలు కూడా ఒక గంటలోనే అటు ఇటు అయిపోతున్నారు. అసలు ఓపిక లేనట్టుగా తెలవాలు చేసి చాలా నీరసించిపోతున్నారు. ఒక పేరెంట్ ఒకరు పట్టుకుంటే ఇంకో పేరెంట్ ఇంకొకరు పట్టుకుంటున్నారు. ఇలా ఉండే పిల్లల్ని వదిలేసి ఆయన కూడా వర్క్ చేయడానికి వెళ్ళడానికి అవకాశం మాక్సిమం ఉండదు. ఒకవేళ వెళ్ళినా సరే ఇంటి దగ్గర పిల్లల పరిస్థితి ఏంటి, వారికి ఇవ్వాల్సిన మెడిసిన్ ఇంకా రోజు రోజుకి ఇంకా ఎక్కువ అవుతుంది తప్పితే ఇంకా తగ్గటం లేదు. సో ఎవరైనా దాతలు స్పందించండి, నా 2 పిల్లల్ని చూసి కనీసం కనికరించండి, ఒక్కరికైనా జీవం పోయండి, మిగిలింది దేవుడి మీద నేను భారం వేసుకుంటాను అంటూ 2 పిల్లల కోసం కూడా ఆలోచించండి. అదే ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా బిడ్డలు యందు దయించండి అనేసి అయితే వేడుకుంటున్న పరిస్థితి 2 పేరెంట్స్ లో కూడా కనిపిస్తుంది. సో ముఖ్యంగా అక్కడ తెలంగాణ నుండి ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నవీన్ రామ్ సింగ్ అనే ఒక యూట్యూబర్ ఈ పిల్లల యొక్క దీన గాథని చూసిన తర్వాత ఎవరికైనా నా వంతు సహాయాన్ని ఎలా అందించాలని ఆలోచించి తనకున్న కొంత ఆస్తిని అమ్మేసి ఈ పిల్లలకి అంటే మెడిసిన్ కోసం, ఈ పిల్లల ట్రీట్మెంట్ కోసం ఇవ్వడానికి పిలిచినట్టు అయితే మాత్రం ఆ పేరెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో అమ్మ అంటే మీ 2 బాధ ఎవరు తీర్చలేనిది అని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే అప్పటికన్నా ఇప్పుడు రోజులు చాలా మారాయి, సహాయం చేయడానికి చాలా మంది కూడా ఉన్నారు. మనం రీసెంట్ గా చూస్తాం పునర్విక పాప కోసం ఎన్ని లక్షల చేతులు వచ్చాయో, అందరం మేమున్నామంటూ ప్రతి ఏరియాలో ప్రతి అడుగులో అందరూ ఏకమై ఆ పాప ప్రాణాలను నిలబెట్టడానికి జగమంత కుటుంబంలో అయిపోయింది. సో అలాంటిది ఏ ఇంట్లో కష్టం వచ్చినా ఇంకా మానవతా దృక్పథం మిగిలే ఉన్నాయని అయితే మాత్రం మనకి సోషల్ మీడియా వేదికగా ప్రూవ్ అయింది. అదేవిధంగా ప్రభుత్వం తరపు నుండి కూడా సహాయం చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. సో మీరు ఎవరినైనా వేడుకోనంటే ఏం వేడుకుంటారు? పునర్విక పాప కోసము అందరు జనాలు ముందుకు వచ్చారు కాబట్టి మళ్ళీ ప్రయత్నంగా మేము మా పాపను కాపాడుకోవడానికి మేము ముందుకు వచ్చామండి. మీడియా తరపు నుంచి, సోషల్ మీడియా తరపు. దయచేసి అందరూ మా పాపను బతికించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఎస్, చిరునవ్వులు చింతిస్తున్నటువంటి చిన్నారి పిల్లలు. బాబు కాస్త అంటే కూర్చోలేరు, వీళ్ళు ఎక్కువసేపు కూర్చోలేకపోవడం వల్ల బాబు లోపలికి వెళ్ళిపోయాడు. 2 పేరెంట్స్ వల్ల కూడా కూర్చోడానికి మెయిన్ ఇబ్బంది పడుతున్నారు. నేను చాలాసేపు గమనిస్తున్నాను. అటువంటిది మన దగ్గర ఒక గంట కూర్చోడానికే వీళ్ళు ఇలా అయితే రోజంతా కూడా ఆ పేరెంట్స్ ఎలా భరిస్తారు? మెయిన్ వారికి శక్తి లేదు.
నించోవాలి, ఆడుకోవాలి, నేను కూడా చదువుకోవాలని పిల్లలిద్దరికి ఉన్నప్పుడు కూడా దేవుడు దానికైతే మాత్రం శక్తిని ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. సో ఎవ్వరు ఈ వీడియో చూసినా సరే మా పిల్లలు యందు దయించండి, మా పిల్లల ప్రాణాలని నిలబెట్టండి అంటూ కూడా ఇద్దరు తల్లిదండ్రులు ప్రాధేయపడుతూ వేడుకుంటున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళ మాటలు వింటే నాకు ఇంకా ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు చేతిలో చక్కగా బంగారు బొమ్మల్లా ఉన్నారు. అమ్మాయి అబ్బాయి అంటే ఇంట్లో ఆ సందడికి ఇంకా ఆ వాతావరణం వేరు. ఆడపిల్ల ముచ్చట ఉంటుంది, మగపిల్లడ ముచ్చట కూడా ఉంటుంది. అలాంటిది ఎంత తీరని దుఃఖం అంటే రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తుంది. చేతిలోనే పిల్లలిద్దరు ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఒకరు పోయినా ఒకరు ఉంటారు అనుకునే పరిస్థితి కూడా ఇంకా లేదు మా చేతుల్లో అనేటట్టు ఒకసారి ఆ తల్లిదండ్రులు దీనగాథ కూడా మీరు వినండి. ఎవరైనా దాతలు స్పందించి వారికి కాస్త సహాయాన్ని అందిస్తే ఇలాంటి బిడ్డల్ని మనం ఆదుకునే, ఎందుకంటే ఇలాంటి బిడ్డలు ఎంత అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నారో వీళ్ళు కాస్త పెద్దయి ఒక మంచి పౌరులుగా ఉండి మంచి చదువుకొని ఇలాంటి వ్యాధికి ఎవరైనా ఇలాంటి వ్యాధి బారిన పడితే వారికి ఇంకా మరికంత మెరుగైన చికిత్స అందించడానికి వీళ్ళ వంతు ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి వచ్చిన కుటుంబాల బాధ అయితే మాత్రం ఇలా ఉంటుంది. మా పిల్లలకి అయినట్టు మా పిల్లలు కానీ బ్రతికితే ఇంకో మరికొంతమంది పిల్లలకి ఇలాంటి బాధ రాకుండా చూసుకునేటట్టు చదివించి వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి తీసుకొస్తామంటూ కూడా పేరెంట్స్ అయితే మాత్రం కలలు కంటున్న పరిస్థితి. సో ఎవరైనా సరే దాతలు స్పందిస్తే మాత్రం ప్లీజ్ హెల్ప్ చేయండి. ఇద్దరు పిల్లల ప్రాణాలు కూడా నిలబెట్టే బాధ్యత మీ చేతుల్లో ఉంది. పిల్లలు ఇద్దరు యొక్క పేరెంట్స్ ఎమోషన్ అలా ఉంటే, వారి పరిస్థితి ఆ విధంగా ఉంటే, ఎవరైతే శివ్ సహస్ర అదేవిధంగా మహావీర్ ఇద్దరు కూడా ఎస్ఎంఏ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పాను కదా. ఈ విషయం తెలియగానే అమ్మ కన్నా ఎక్కువగా బాధ అమ్మమ్మకి. ఎందుకంటే కూతురికి ఏదైనా వస్తే తల్లికి బాధ, ఆ కూతురికి వచ్చిన బాధతో పాటు ఆ కూతురికి పుట్టిన పిల్లల బాధ కూడా అమ్మ మీద పడుతుంది. ఎందుకంటే అమ్మ గురించి ఇంకా మనం చెప్పక్కర్లేదు. మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే అమ్మకి ఎంత బాధ వచ్చేస్తుందో. అమ్మ తిండి ఉండదు, నిద్ర ఉండదు. అలాంటిది దేవుడు ఇచ్చిన ఇంత పెద్ద కష్టానికి ఆ పెద్దమ్మ పడుతున్న దిగులు ఇంత అంతా కాదు. ఆ పేరెంట్స్ ఇద్దరికి కూడా సపోర్ట్గా, అంటే నేను ఆర్థికంగా ఏ సహాయాన్ని అందించలేనప్పటికీ మీ పిల్లల్ని పట్టుకొని మీకు వెనకాతలు ఎక్కడికైనా నేను తోడు రావడం తప్పితే, ఆ విధంగా తప్పితే నేను ఇంకెందుకు కూడా నా వయసు కానీ నేను కానీ పనికిరాని పరిస్థితిలో ఉన్నానమ్మా అంటూ కూడా ఆమె ఆ పిల్లలు పట్టుకొని బాధపడుతుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అమ్మా అక్కడి నుండి వచ్చారు పిల్లల కోసం, తల్లిదండ్రులకి ఎలానో తప్పదు. అమ్మమ్మగా ఈ వయసులో మీకు కూడా చాలా అదంటే బాధ ఉన్నది. పిల్ల బాగా బాధ, నా బిడ్డ మస్తు బాధపడుతుంది. తిండి తినకుండా కూడా తినకుండా. నాకు దేవుడు ఎందుకు ఇచ్చిండమ్మా ఈ పిల్లల్ని? నేను ఎంతగానో బాధపడాలి. నేను కైకిలు చేసుకున్న దాన్ని కూడా కైకిలు పోకుండా నా పిల్లలను పట్టుకొని ఉంటాను. నేను లేకుండా నా బిడ్డ బతకలేదు. ఏంటంటే సపోర్ట్గా ఉండాలి. ఏడవద్దు, నీ పిల్లలు మంచిగా అయితే ఎవరన్నా ముందుకు వస్తారని చెప్తాన్నా. ఏ దేవుడన్నా కరుణిస్తాడు బిడ్డ, నువ్వు బాధపడగానే వస్తాను. నా పిల్లలు ఒక్క పిల్లలతోనైతే మాత్రం ఇది కాదు. నేను లేని అస్సలు అయితేనే లేదు. పిల్లల్ని పట్టుకోను. తింటా అంటే తిన్నది, నాకు పిల్లలకి ఏమైతుంది, నాకేమైనా నా పిల్లలు ఎవరు చూస్తారో అని అది బాధ తేని బాగా మరిస్తారు. ఎగపోతాను నేను. అంతేగా థ్యాంక్స్ అని చెప్పు బిడ్డ. చెప్పు అందరికి సాయం చేయండి, నాకు హెల్ప్ చేయండి. అమ్మా రోజు ఆ పిల్లలకి ఇప్పుడు చూసాము, ఒక గంటలోని మీరు దించింది లేదు. అంటే ఒక గంట అరగంట చిన్న పిల్లల్ని ఎత్తుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న పేరెంట్స్. అలాంటి మీ వయసు పైబడినప్పుడు కూడా ఒకరు తప్పితే ఒకరు పిల్లల భుజాన్ని ఎవరో ఒకరు భుజం మీద ఉంటూనే ఉంటున్నారు. సో వారికి రోజు ఇంతేనా? ఇంటి దగ్గర పని కూడా బంద్ చేస్తాను. నేను చేసుకుంటే తినదాన్ని. మళ్ళీ వాళ్ళని చూస్తాను, ఈ పిల్లగాళ్ళని చూస్తాను, నా బిడ్డను చూస్తాను. నా బిడ్డ ఏమైనా చేసుకుంటా అంటారు. వద్దు బిడ్డ చేసుకోవద్దు, పిల్లలను పట్టుకొని బతుకు, నేను కూడా ఉంటాను తోడు. ఏదో ఏ గంజిలో పట్టుకొని బతుకు, ఏ దేవుడన్నా సహాయపడదా మనకు అని చెప్తాను. అందరికీ నమస్కారం. నాకు ప్లీజ్ హెల్ప్ చేయండి. నాకు నడవాలని ఉంది.
నేను స్పీచ్ చెప్తా. Good morning, teachers, all my friends. My name is Shiva Sahasra. I am studying first class in Abhyasa School. Today, 26 January, we are celebrating 77 Republic Day. Republic Day is our national festival. We love our country very much and we feel proud of to be Indians. Thank you all. Jai Hind. Please help me. మా పాపకైతే చాలా చదువుకోవాలని బాగా ఆశ. మీరు అందరు కలిసి మనిషికొక చేసి మా పిల్లల్ని నడిపియండి. మా పిల్లల్ని చదువుకొని వాళ్ళ కళలు నిజమయ్యేటట్టు చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ. ఇది గవర్నమెంట్ దాకా కూడా పోయి ఇలాంటి ఎస్ఎంఏ పిల్లలందరికీ హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నా. అంటే మా పాప అనట్లేదు, ప్రతి ఒక్కరిది ప్రాణమే కదా, అందరికీ చెప్తున్నా. గవర్నమెంట్ అయితే ముందుకు రావాలి, ఇలాంటి పిల్లలకైతే కంపల్సరీ సహాయం చేయాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ హెల్ప్ మీ. అందరికీ కోరుకునేది ఒకటే అండి, నేను సోషల్ మీడియా నుంచి మీ ముందుకు రావడానికి కారణం మా పిల్లల్ని బతికించుకుంటూ మా పిల్లల్లాగా ఇంకొకరు కాకూడదని అందరికి తెలియజేయాలనే ప్రయత్నంతోనే మా పిల్లల్ని బతికించుకుంటూ మా పిల్లల్లాగా ఇంకొకరికి ఇలాంటి వ్యాధి రావద్దని ముందుకు వస్తున్నానండి మీ తరఫున. థ్యాంక్ యూ అండి. మా పిల్లల్ని కాపాడండి దయచేసి.